కింద పెట్టుకోవాలి బయట మరీ బయట రైతులతో డిస్కషన్ చేసిన తర్వాతనే ఏ స్టెప్ అయినా తీసుకోవాలి అనేది మా విధానము. ఆ విధానాన్నే ఈరోజు కానీ రాబోయే రోజుల్లో కానీ మేము పాటిస్తామని ఈ సందర్భంగా సభాముఖంగా తెలియజేస్తూ, భూమి సేకరణ గురించి మొదటి విషయం నేను చెప్పుకున్నాను. రెండోది, మన గ్రామ కంటాలు కానీ ఎల్పిఎస్ రోడ్స్ కానీ ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మన రైతులకు తిరిగి ఇచ్చిన ప్లాట్స్ని వారికి అప్పగించాలంటే అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడానికి అవసరం మొదలు పెడితే చివరి వరకు తీసుకొని వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా గత 2 సంవత్సరాలుగా అనేక సందర్భాల్లో సిఆర్టీఏ కానీ ప్రభుత్వం కానీ రైతులందరినీ కూడా దీంట్లో భాగస్వామ్యులకి ముఖ్యంగా వస్తున్న ఒక ఇబ్బందికరమైన అడ్డంకి ఏమిటంటే మా వరకు కూడా ఈరోజు ఒక 90 మందికి కూడా లిస్టు పెట్టడం జరిగింది. ఎందుకంటే గతంలో గ్రామ కట్టాల ఎగ్జామ్షన్స్ ఏవైతే కొంతమంది అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయో చాలా వరకు కూడా కొంతమంది మేము ముందుకు రాకపోవడానికి కారణం మాకు గ్రామ కట్టాలు ఎంత ఎగ్జామ్ చేస్తున్నారు, మాకెంత వెసులుబాటు ఇస్తున్నారు అనే అంశం మీద కూడా 25 గ్రామాల్లో కూడా అడగడం జరిగింది. కాబట్టి ఆ లిస్టుని కూడా త్వరితగతిన ఒక మీటింగ్ జేసీ గారిని దాన్ని అధ్యక్షతన దాని కమిటీ కూడా పెట్టడం జరిగింది. సో ఆ కమిటీ ఏంటంటే ఈ గ్రామ సభ అయిన తర్వాత ఎవరు ఎప్పుడు ఎందుకు వస్తున్నారనే అంశం రైతులందరికీ చెప్పాలి. అంటే ఈరోజు లిస్టు కూడా ఒకసారి ఒక 10 నిమిషాలు డిప్యూటీ కలెక్టర్